ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది రాష్ట్రంలో ఒక కుదుపుతుంది. అధికారం అనేటువంటి అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి చేసినటువంటి తప్పు. చేసిన తప్పుకి ఇప్పుడు శిక్ష అనుభవించాల్సిందే. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేలను ఇతర పార్టీ ఎమ్మెల్యేలను చేసుకున్నాడు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పద్ధతి అవలంబిస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? కర్మానుసారే బుద్ధి అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు. కేసీఆర్ కుటుంబ సభ్యుల మీద ఎందుకు తీవ్రమైన వ్యతిరేకత రఘునందన్ రావుకు ఉంటుంది? రేపు హరీష్ అనేటోన్ని మా జిల్లాలో లేకుండా చేస్తా ఈ మెదక్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత. చూస్తుంటే రేవంత్ రెడ్డి ఆదర్శంగా కనిపిస్తున్నాడు. ప్రజల గొంతు రఘునందన్ రావు. రఘునందన్ ఈజ్ ద వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ అని చెప్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో కూలిపోతుంది, డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది. 12 నుంచి 15 పార్లమెంట్ స్థానాలు గెలిచిన తర్వాత ఇదే రఘునందన్ రావు మీద కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. బ్లాక్ మెయిల్ చేస్తాడు. పర్ డే 2 కోట్ల రూపాయలు వస్తుందన్న. దుబ్బాక ఎన్నికల్లో రఘునందన్ రావు గెలుపు నన్ను చూసేశారు, అమిత్ షా నడ్డాను చూసి వేయలేదని చెప్పారు. ఓటమి అనేది జరగని బీఆర్ఎస్ పార్టీకి ఓటమిని రుచి చూపించినోడు రఘునందన్.